హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు కాకరకాయ పొడి చేసుకుందామండి. దానికోసం ముందుగా నేను కాకరకాయలు తీసుకున్నాను. 1 కేజీ కాకరకాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా చక్రాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం వీటిని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సన్నగా ఉంటేనే త్వరగా వేగుతాయండి. మందంగా ఉంటే టైం తీసుకుంటుంది కాబట్టి ఇలాగన్నీ ఒకే లెవెల్లో కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను డీప్ ఫ్రై కోసం కాబట్టి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి ఈ కాకరకాయ చక్రాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేయించేటప్పుడు దగ్గరే ఉండాలండి, పెట్టి మర్చిపోకూడదు. దగ్గర నుండి కలుపుతూనే నెమ్మదిగా స్లోగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మంచి రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా వాటన్నిటి కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ అన్నింటినీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా ముడితేనే మనం మొత్తము విరిగిపోతున్నాయి, ఇలా ఉండాలి. అంత డ్రైగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లనిద్దాము. చల్లలోపల వీటి కోసం మనము కొన్ని పల్లీలు వేయించుకుందామండి. వీటికి సరిపడేంత మసాలా కోసం అని చెప్పేసి కొన్ని పల్లీలు వేసుకొని ఒక 100 గ్రామ్స్, కేజీకి 100 గ్రామ్స్ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లోపల. తర్వాత కొద్దిగా ఒక పెద్ద స్పూను శనగపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మరొక పెద్ద స్పూను మన మినపప్పును కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని కూడా కొద్దిగా రంగు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకొని వేపుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలాగ ఒక్కొక్కటి వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక గుప్పెడన్ని వెల్లుల్లిని కూడా వేసుకొని ఇవి లైట్గా ఫ్రై కానివ్వాలి. ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు, మామూలు వేడికే సరిపోతుంది. ఈ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. వీటిని చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకుందామండి. మంచి పౌడర్ చేసుకోవాలి వీటిని. ముందుగా వీటన్నిటిని మనము చల్లారిన తర్వాతనే పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనము వేయించుకున్నటువంటి పల్లీలను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా ఏం అవసరం, మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనము ఇందాక వేయించినటువంటి ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. మన టేస్ట్ తగినంత చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే కారం అండి, నేను ఒక 3 స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. అది వేసుకొని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. వీటిని మంచిగా మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకుంటే బాగుంటుంది. కాకరకాయ ముక్కలు కొద్దిగా లైట్గానే బరకగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇలాగ మొత్తం పట్టుకొని మనము ఇందాక చేసుకున్నటువంటి పప్పుల పౌడర్ లోపల వేసుకొని బాగా కలుపుకోవాలి. చేతిని మెదుపుకోవాలి, మంచిగా చేతిని బాగా కలుపుకోవాలండి. నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి మాత్రం. కాకరకాయ పొడి మాత్రం కాకరకాయ కారం పొడి అనొచ్చు, కాకరకాయ పొడి అనొచ్చు, మన ఇష్టం, పేరు ఏదైనా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను.